హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్టాండర్డ్ జీకోలిని ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వాటి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మనం ఈరోజు స్టాండర్డ్ జీకేలో నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాంతాలు, భౌగోళిక పేర్లు అండ్ అలాగే సంస్థలు, స్థాపకులు. వీటి గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. అండ్ ఇలా షార్ట్కట్స్తో నేర్చుకుందాం. ప్రాంతాలు, భౌగోళిక పేర్లు. సిటీ ఆఫ్ నవాబ్స్, లక్నో. నవాబ్స్ అవ్వాలంటే వారికి లక్ అనేది ఉండాలి. సిటీ ఆఫ్ నవాబ్స్, లక్నో. 5 నదుల భూమి, పంజాబ్. 5 అంటే హిందీలో ఏమంటాం? పాంచ్ అంటాం కదా, అంటే పాంచ్ అంటే పంజాబ్ అని. 5 నదులు భూమి, పంజాబ్. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్, ముంబై. 7 దీనికి షార్ట్కట్ చేసుకుంటే 7 అయితే మొబైల్ మోగుతుంది. 7 అయితే ఐలాండ్లోని మొబైల్స్ అనేవి మోగుతాయని, అంటే 7 ఐలాండ్స్, ముంబై. వీవర్స్ సిటీ, పానిపట్. మనం నార్మల్గా ధర్నా లాంటి చేసేటప్పుడు ఏం చేస్తారు? వీ వాంట్ జస్టిస్ అని కదా అంటారు. అది ఇక్కడ చూసుకోండి, వీవర్స్ పానీ అంటే ఇక్కడ జస్టిస్కి బదులు పానీ అని వాడుతున్నాం అనమాట. పానీపట్ కదా, అందుకని పానీ అంటే వాటర్. వీళ్ళు ఇక్కడ వీ వాంట్ పానీ అన్నట్టు మాట్లాడుతున్నారు, అంటే వీవర్ సిటీ ఆఫ్ పానీపట్ అని. సిటీ ఆఫ్ స్పేస్, బెంగళూరు. సిటీ ఆఫ్ స్పేస్ మనకి ఇది చాలా బాగా తెలుసు. స్పేస్ సిటీ ఎక్కడుంది? బెంగళూరులోనే కదా. డైమండ్ హార్బర్, కోల్కతా. దీని గురించి చూసుకుంటే మనం డైమండ్ని హార్ట్ సింబల్లో కావాలనుకున్నాం అనుకోండి, ఎక్కడైనా డైమండ్ అనేది మనకి హార్ట్ సింబల్లో కనిపిస్తే మనం దాని నుంచి చాలా చూస్తూ ఉండిపోతాం అనమాట, కోలుకోలేము. సరేనా? డైమండ్ హార్బర్, కోల్కతా. డైమండ్ని మనం చూసామనుకోండి, హార్ట్ఫుల్గా మనం ఏమనుకుంటాం? ఇది కొనుక్కుంటే బాగుండు అనుకుంటాం కదా. డైమండ్ హార్బర్, కోల్కతా. డైమండ్స్ చూస్తే మన హార్ట్లో ఏమనిపిస్తుంది? కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. డైమండ్ హార్బర్, కోల్కతా. ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. ఇది కూడా మనకు తెలుసు. స్పేస్ సిటీ అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, సిటీ ఆఫ్ స్పేస్, బెంగళూరు అని. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ కూడా బెంగళూరే. ఫెస్టివల్ సిటీ, మదురై. ఫెస్టివల్ సిటీ మదురై ఎందుకంటే అక్కడ మదురైలో చాలా గుడులు ఉంటాయని ఎక్కువగా విని ఉంటాం కదా. గుడులు ఎక్కువ ఉన్నాయంటే పండుగలు కూడా ఎక్కువ అవుతాయని. ఫెస్టివల్ సిటీ, మదురై. గోల్డెన్ టెంపుల్ సిటీ, అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? అమృత్సర్లోనే కదా ఉంది. గోల్డెన్ టెంపుల్ సిటీ, అమృత్సర్. ప్యాలెస్ల సిటీ, కోల్కతా. ప్యాలెస్లు ఎక్కువగా ఎక్కడుంటాయి? కోల్కతాలోనే ఉంటాయి. ప్యాలెస్లు ఎక్కువ ఎక్కడుంటాయి? కోల్కతాలో. స్టీల్ సిటీ, జంషెడ్పూర్. స్టీల్ని ఎక్కువగా తయారు చేసి మనకి అన్నిటికీ పంపించేది ఎక్కడి నుంచి అంటే జంషెడ్పూర్ నుంచే. స్టీల్ అనేది ఎక్కువ ప్రసిద్ధి జంషెడ్పూర్లో అనమాట. అందుకే స్టీల్ సిటీ అనే పేరు వచ్చింది జంషెడ్పూర్కి. స్టీల్ సిటీ, జంషెడ్పూర్. క్వీన్ ఆఫ్ హిల్స్, ముస్సోరీ. ర్యాలీల నగరం, న్యూఢిల్లీ. ఇక్కడ క్వీన్ ఆఫ్ హిల్స్, ముస్సోరీ అని చెప్పుకున్నాం కదా. క్వీన్స్ ఎక్కువగా హిల్స్ చూసారనుకో మురిసిపోతూ ఉంటారనమాట. క్వీన్స్ హిల్స్ చూసినప్పుడు మురిసిపోతూ ఉంటారు. ర్యాలీల నగరం, న్యూఢిల్లీ. ర్యాలీలు ఎక్కువగా న్యూఢిల్లీలో చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ, పార్లమెంట్లు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ర్యాలీలు ఎక్కడ జరుగుతాయి? న్యూఢిల్లీలో. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, కొచ్చిన్. గేట్వే ఆఫ్ ఇండియా, ముంబై. ఈ రెండు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు ఇప్పటికే. వెనిగర్ ఆఫ్ ది ఈస్ట్, కొచ్చిన్. గేట్వే ఆఫ్ ఇండియా, ముంబై. అండ్ అలాగే నెక్స్ట్ సంస్థలు, వాటి యొక్క స్థాపకుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భారతీయ బ్రహ్మ సమాజం, 1866.
కేశవ చంద్రసేన్. అంటే భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది కేశవ చంద్రసేన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడు దాదాభాయ్ నౌరోజీ. ఇండియన్ లీగ్ శిశిర్ కుమార్ ఘోష్. సాధారణ బ్రహ్మ సమాజం, ఇక్కడ భారతీయ బ్రహ్మ సమాజం అయితే కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజం, జనరల్ బ్రహ్మ సమాజం గురించి చూసుకుంటే ఆనంద్ మోహన్ బోస్. రెండిటికి వేరువేరుగా ఉన్నాయి చూడండి. భారతదేశంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఆనంద్ మోహన్ బోస్. దీనబంధు సార్వజనిక్ సభ జ్యోతిబాయ్ ఫులే. సత్యశోధక్ సమాజం కూడా జ్యోతిబాయ్ ఫులే. దీనబంధు సార్వజనీన సభ, సత్యశోధక్ సమాజ్, ఈ రెండు కూడా జ్యోతిరావు ఫులే స్థాపించాడు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ INSC. ఎంజి రనడే రఘునాథ్ రావు. ఎంజి రనడే రఘునాథ్ రావు. ముస్లిం లీగ్ ఆగా ఖాన్ సలీముల్లా. ముస్లిం లీగ్ స్థాపకులు ఎవరు? ఆగా ఖాన్ సలీముల్లా. మళ్ళీ చూడండి ఒకసారి సంస్థలు స్థాపకులు. భారతీయ బ్రహ్మ సమాజం 1866లోని కేశవ చంద్రసేన్ స్థాపించాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 86లోని దాదాభాయ్ నౌరోజీ. ఇండియన్ లీగ్ 1875 శిశిర్ కుమార్ ఘోష్. సాధారణ బ్రహ్మ సమాజం 1878 ఆనంద్ మోహన్ బోస్. దీనబంధు సార్వజనిక్ సభ 1884 జ్యోతిబాయ్ ఫులే. సత్యశోధక్ సమాజ్ జ్యోతిబాయ్ ఫులే. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ 1887 ఎంజి రనడే రఘునాథ్ రావు. ముస్లిం లీగ్ 1906 ఆగా ఖాన్ సలీముల్లా. చూసారు కదా, ఈరోజు మనం ప్రాంతాలు, భౌగోళిక పేర్లు, అలాగే సంస్థలు, స్థాపకుల గురించి కొన్ని తెలుసుకున్నాం. మిగతావి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఎవరైనా మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.